హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే టొమాటో పప్పు చేసి చూపిస్తున్నాను. ప్రతి ఇంట్లో కామన్గా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేసుకునే పప్పు ఏదైనా ఉందంటే అది టమాటా పప్పే. అయినా కూడా అంత రుచిగానే ఉంటుంది. ఎన్నిసార్లు వండుకున్నా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. అంతేకాకుండా టమాటా పప్పు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టమోటా పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా పెద్ద టమోటాలు అయితే 3 లేక 4, చిన్న టమోటాలు అయితే 4 లేక 5 తీసుకుని ఒక 5-6 పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా రుచికి సరిపడా తీసుకుని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకున్నాక టమోటా ముక్కలన్నీ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక గ్లాసు కందిపప్పు అంటే 200 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకుని కందిపప్పు టమాటా కుక్ చేసి చూపిస్తున్నాను. కందిపప్పుని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని పచ్చిమిర్చిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఏ గ్లాస్తో అయితే కందిపప్పుని తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకుంటే ఆ గ్లాస్తో సమానంగా 2.5 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. హాఫ్ అన్ అవర్ తర్వాత టమోటా పప్పుకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని పోపు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ ఇంగువ, 2 ఎర్రమిరపకాయలు ముక్కలు కట్ చేసి పోపులో వేసి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చే వరకు పోపుని మాడకుండా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి ఇప్పుడు స్టీమ్ చల్లారాక కుక్కర్ మూత తీసి చూస్తే టమోటా పప్పు పెర్ఫెక్ట్గా కుక్ అయ్యి రెడీగా ఉంది. ఇదంతా పోపులో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా సమానంగా కలుపుకొని ఉడికించుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఈ పోపు ఘాటంతా టమాటా పప్పుకి పట్టుకుని మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ పోపుని టమాటా కందిపప్పు ఇదంతా కలిపి ఉడికించుకోవటం వల్ల పోపు ఘాటు ఇంగో ఘాటు ఇదంతా కూడా పప్పుకి పట్టుకుని చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికాక తర్వాత మూత తీసి మళ్ళీ తిరిగి కలుపుకోవాలి. వేడి అన్నంలో టమాటా పప్పు నెయ్యి వేసుకుని తినటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు ఇటువంటివి నంజుకుని తినటం వల్ల టమాటా పప్పు మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా 1/2 స్పూన్ పచ్చికారం వేసుకుని కలుపుకోవటం వల్ల టమాటా పప్పు కలర్ఫుల్గా ఉండటమే కాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటుంది. మీరు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. కందిపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఉండటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. టమోటా పప్పు రెడీ అయిపోయిందండి. చాలా చాలా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.